ఎంత పెద్ద సమస్యనైనా తన చిరునవ్వుతో ఎదుర్కొనే తత్వం మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ధర్మబద్ధంగా పాండవుల పక్కనే ఉంటూ లోక కళ్యాణానికే కారణమైనాడు ఈ కారణజన్ముడు. నిండు సభలో ఒక ఆడదాని మానం తీస్తుంటే అక్కడున్న కుర్రు పెద్దలు, వీరులు, ఆచార్యులు మౌనం వహించి చోద్యం చూస్తున్నారు. వాళ్ళని చెంప దెబ్బ కొట్టినట్టుగా ఆ నిస్సహాయరాలకి చీరను అందించి తన మానాన్ని కాపాడాడు ఈ గొప్ప యుగ పురుషుడు. గొప్ప కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం పట్టకుండా, అస్త్రం వాడకుండా కేవలం తన మాటలతో పాండవుల వెంటే ఉండి విజయాన్ని చేకూర్చి ధర్మాన్ని గెలిపించాడు. కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత యావత్ జగతి నడవడికి మూల కారణమైంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు పోషించిన పాత్ర ప్రశంసనీయం. కథలో ప్రతి చర్యకి, మలుపుకి కర్త, కర్మ, క్రియ శ్రీకృష్ణ పరమాత్మ.